నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెన్నివట్ల గ్రామ సభ ఉద్రిక్తంగా మారింది. మద్దూరు మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలపడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులను బీజేపీ నేతలు నిలదీశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మన బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మన ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెంది మనం బాగుపడతామనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారిని మన ప్రజలందరూ కూడా ఓట్లేసి మనమంతా ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. అయితే సంవత్సరం నుండి కూడా ఇచ్చిన హామీలు కూడా తూతూ మంత్రంగా, ముఖ్యంగా రుణమాఫీ 2 లక్షలు ఉన్న రుణమాఫీ కూడా మేము చేస్తామని, ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రుణం ఉన్న వారందరికీ కూడా చేస్తామని చెప్పిండ్రు, హామీ ఇచ్చిండ్రు. కానీ 100%లో 40% మాత్రమే ప్రతి గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో ఉన్న రుణాలన్నీ కూడా 40% ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. మిగతా 60% ఇవ్వలేదు. కానీ సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా ఏమంటున్నారు, రుణమాఫీ అందరికీ చేసినామని. ఇవి అబద్ధాలు చెప్పకండి. మరి ఇలా ఇదే విధంలో రేషన్ కార్డులు, ఇండ్లు, ఉచిత ఇండ్లు, తర్వాత రైతు బంధుని రైతు భరోసాగా మార్చి సంవత్సరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదు.